Hi everyone, good evening. Good evening, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే క్లాస్లో? ఓకే. సో ఇవాళ వచ్చేసి మనం ఫామ్ వ్యాలిడేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫామ్ వ్యాలిడేషన్. నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి డిజైనింగ్ ఎందుకు అన్నిసార్లు రాయడం. డిజైనింగ్ వచ్చేసి కాపీ పేస్ట్ చేస్తాను. దాని మీద ఫామ్ వ్యాలిడేషన్ మనం చేద్దాం. ఇవాళ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ మీద ఫామ్ వ్యాలిడేషన్ చేయబోతున్నాం అంట. రిజిస్ట్రేషన్ పేజ్ అండ్ లాగిన్ పేజ్ తీసుకుంటున్నా. ఆ పేజెస్ మీద ఫామ్ వ్యాలిడేషన్ చేద్దాం. సో జనరల్గా ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే, సో ఒక్కొక్క కంపెనీస్ ఒకలాగా ఫామ్ వాల్యుయేషన్ చేసుకుంటాయి. సపోజ్ నేను ఫేస్‌బుక్.కామ్ అని తీసుకున్నా. సపోజ్ చూద్దాం. ఇక్కడ మనకు ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా నేను లాగిన్ అని క్లిక్ చేయంగానే మనకేమైద్దంటే ఇక్కడ ఇలా మెసేజ్‌కెళ్తుంది మనకి. లాగిన్ అని క్లిక్ చేయంగానే దిస్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్ యూ ఎంటర్డ్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు అకౌంట్ అనేసి ఇలా వస్తుంది. ఎర్రర్ మెసేజ్ లాగా వస్తుంది. నేనేం చేస్తానంటే సో డిఫరెంట్‌గా నేను ట్రై చేస్తాను ఇక్కడ. సపోజ్ మనకేం చేద్దామంటే రిజిస్ట్రేషన్ పేజ్‌కెళ్దాం. నోటీస్ క్రియేట్ అకౌంట్. ఇక్కడ చూడండి సైన్ అప్ అని చేయంగానే మనకేమైతుంది, ఇలా అన్ని ఈ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయండి అనేసి అడుగుతోంది. వాట్స్ యువర్ నేమ్ అనేసి ఇలా అడుగుతుంది. నేను ఇన్‌కేస్ ఏదైనా నేమ్ టైప్ చేస్తాను. నెక్స్ట్ మనకు వాట్స్ యువర్ సర్‌నేమ్. సో నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ సైన్ అప్ చేస్తే వాట్స్ యువర్ మొబైల్ నంబర్. నెక్స్ట్ అదే విధంగా అది వాలిడ్ కాకపోతే ఇలా నంబర్ అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనకు ఫార్మ్ వాలిడేషన్ చేస్తాం. ఇలా ఫార్మ్ వాలిడేషన్ ఎందుకోసం చేయాలి అంటే నల్ డేటా అంటే ఎంప్టీ డేటా మనకి డేటాబేస్‌లో స్టోర్ అవ్వకుండా ఉండడానికి మనకు ఈ ఫార్మ్ వాలిడేషన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి డిజైనింగ్ ఆల్రెడీ ఉండేదే నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ టైప్ చేయడం ఎందుకులే అనేసి. రిజిస్టర్ అండ్ లాగిన్. రిజిస్ట్రేషన్ పేజ్‌కి, లాగిన్ పేజ్‌కి నేను 2 వెబ్ పేజెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్, లాగిన్ పేజ్. సో నౌ లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటదంటే ఇలా లాగిన్ పేజ్ ఇలా ఉందనమాట. లాగిన్ పేజ్ ఇలా తీసుకున్నా. లాగిన్ పేజ్‌లో ఏం తీసుకున్నా అంటే ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్ మాత్రమే తీసుకున్నా. ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ మాత్రమే తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకు ఇన్ కేస్ మనం ఆల్రెడీ రిజిస్టర్ అవ్వకుండా ఉండాము అంటే మన రిజిస్ట్రేషన్ పేజ్‌కెళ్ళాలి. ఇక్కడ నేనేం చేశా అంటే రిజిస్ట్రేషన్ హియర్ దీన్ని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్‌కెళ్తాం. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యుంటే లాగిన్ పేజ్‌కెళ్తాం. సో లాగిన్ హియర్. రిజిస్టర్ హియర్ అండ్ లాగిన్ హియర్. సీ థిస్. ఇట్లా రిజిస్టర్ హియర్ అండ్ లాగిన్ హియర్ ఇలా చేస్తున్నాం. ఓకే. ఇవన్నీ లింకప్స్ ఆల్రెడీ మీకు హెచ్‌టీఎంఎల్‌లోనే అయిపోయింది. ఓకే. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడం ఎలాగా ఏంటి అనేసి మొత్తం హెచ్‌టీఎంఎల్ మనం చెప్పేసాం. అండ్ ఈ కేస్‌లో మనకు బూట్‌స్ట్రాప్‌లో మనకి ఫార్మ్ డిజైన్ ఎలా చేస్తాం ఏంటి అనేసి ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇక్కడంతా నేను బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసుకొని నేను డిజైన్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు మనకిక్కడ ఇక్కడ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బటన్ టైప్ సబ్మిట్ అనేసి ఇవ్వండి. బటన్ టైప్ సబ్మిట్. ఇక్కడ బటన్ టైప్ సబ్మిట్ ఉండడం వల్ల మనకేమైద్దంటే రిజిస్టర్ క్లిక్ చేసినప్పుడల్లా మనకేమైద్దంటే పేజ్ రీలోడ్ జరుగుతది చూడండి. ఇప్పుడు ఏదైనా సరే డేటా ఎంటర్ చేస్తాను. డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం చూడండి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మనకి ఇదంతా ఎరేజ్ అయిపోతుంది. బట్ మనకు రిజిస్టర్ క్లిక్ చేయంగానే ఈ డేటా అలాగే ఉండాలి. ఎప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ డేటా మనకి ఏదైనా సరే డేటా మనం ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా రిఫ్రెష్ అవ్వకుండా డేటా అలాగే ఉండాలి. అలా రిఫ్రెష్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక మెథడ్‌ని మనం కాల్ చేయాలి. మనం ఏదైనా సరే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనం మెథడ్‌ని కాల్ చేయాలి. ఈ బటన్ వచ్చేసి నేను ఐడీ బీటీఎన్ అని పెట్టుకున్నా. ఐడీ బీటీఎన్. సో దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక
ఫోల్డర్ తీసుకుంటున్నా, జేఎస్ అనే ఫోల్డర్. రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ డాట్ జేఎస్ అని తీసుకుంటున్నా, రిజిస్టర్ డాట్ జేఎస్. ఆ జేఎస్ ఫైల్ని మనకి ఇక్కడ లింకప్ చేస్తాం. డాట్ జేఎస్ స్లాష్ రిజిస్టర్ డాట్ జేఎస్. ఓకే. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి రిజిస్ట్రేషన్ పేజ్లో రాసిన కోడ్ ఇక్కడ డిడక్ట్ అవుతుంది మనకు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా మనం ఎస్టర్డే చేసాం యాడ్ ఈవెంట్ లిజనర్. ఈ బటన్ని సెలెక్ట్ చేసుకుంటాను, బీటీఎన్ అనే బటన్ని. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ బీటీఎన్, అనమాట. ఇప్పుడు మనకి డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, ఈ లిజనర్లో మనకు క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేదే హియర్ కాల్ బ్యాక్ ఫంక్షన్. క్లిక్ చేయగానే నేనేం చేస్తానంటే పేజ్ రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ అలర్ట్ చేద్దాం, అసలు అది వర్క్ అవుతుందా లేదా అనేసి. ఎంటర్ యువర్ డీటెయిల్స్, నో సీ దిస్ బటన్ రిజిస్టర్ క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ డీటెయిల్స్ వస్తుంది. యా, కరెక్ట్ వర్కింగ్. ఇప్పుడు చూడండి, మనకు క్లిక్ చేస్తున్నా, ఓకే చేస్తున్నా, పేజ్ మాత్రం రీలోడ్ అయిపోతుంది. కాలం ఇక్కడ చూడండి, డేటా నేను ఇస్తున్నా అండ్ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా, ఓకే క్లిక్ చేస్తుంటే మొత్తం డేటా వచ్చేసి ఎరేజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి టైప్ ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి అప్డేట్ ఈమెయిల్ ఉండాలి. నా సీస్ రిజిస్టర్ ఓకే చేయగానే మనకు డేటా వచ్చేసి ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ అవ్వకూడదు, నా డేటా అలాగే ఉండాలి. అలా ఉండాలి అంటే మనం బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా ఒక పారామీటర్ని పాస్ చేద్దాం. ఏదో ఒకటి ఎక్స్ కానీ, వై కానీ, ఈ కానీ, ఎస్, ఏదో ఒక పారామీటర్, ఏదో ఒక నేమ్ పాస్ చేస్తాం. దీని ద్వారా మనకు డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. మెథడ్ అంటే మనకు ఫంక్షన్ నేమ్ కాకుండా బ్రాకెట్స్ ఉంటాయి. ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ మెథడ్. ప్రివెంట్ మొత్తం స్మాల్ కేస్, డిఫాల్ట్ డి అనేది క్యాపిటల్ అనమాట. ప్రివెంట్ డిఫాల్ట్ అనమాట మనకి నా సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు నేను రిజిస్టర్ని క్లిక్ చేస్తే మనకు అసలు ఎలాంటి అప్డేట్ అంటే ఎలాంటి రిఫ్రెష్ ఉండదు. చూడండి, ఇలా చూడండి, అలాగే ఉంటుంది. క్లియర్. ఇప్పుడు మనకు ఈడ బటన్ని క్లిక్ చేయగానే ఈడ నేను డేటా ఏమి ఇవ్వలేదు. డేటా ఏమి ఇవ్వకుంటే నాకు ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఎల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ఇలా మెసేజ్ రావాలి నాకు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎవ్రీ ఇన్పుట్ ఎలిమెంట్కి కిందికల్లా ఈ ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఎల్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ ఇలా రాయకుండా నేనేం చేస్తానంటే అన్ని మెసేజెస్ దీని కింద ఈ బటన్ కింద డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఈ బటన్ కింద చేయాలి అంటే ఫస్ట్ ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్లో ఉన్న డేటాని గెట్ చేసుకోవాలి. ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్లో గెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి వీటికంటూ సెలెక్టర్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఎఫ్ నేమ్కి ఏమి ఇచ్చామంటే ఎఫ్ నేమ్ ఇచ్చాం, ఐడి. ఎల్ నేమ్కి ఎల్ నేమ్ ఇచ్చాం, ఈమెయిల్కి ఈమెయిల్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం. అండ్ అదేవిధంగా పాస్వర్డ్కి దిస్ ఐడి వచ్చేసి పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ సి పాస్వర్డ్. ఇప్పుడు అన్నిటికీ నేను వాల్యూస్ రాస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఎఫ్ నేమ్ డాట్ వాల్యూని గెట్ చేసుకొని ఎఫ్ నేమ్లో స్టోర్ చేయనేసి. అండ్ సేమ్ లైక్ అదేవిధంగా మనకు ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, సి పాస్వర్డ్. మనకి ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, సి పాస్వర్డ్. సేమ్ అదే వాల్యూ ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్, సి పాస్వర్డ్. ఇలా పాస్వర్డ్ అండ్ సి పాస్వర్డ్ ఇలా. ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలి. డేటా మొత్తం ఇన్పుట్స్లో ఉండే డేటా మొత్తం నేను గెట్ చేసి వేరియబుల్స్లో పెట్టేశాను. ఇక్కడ మనము సింక్రనస్ ఆపరేషన్ అనేది జరిగేది. ఇక్కడ ఫస్ట్ ఇది చెక్ చేయాలి, మళ్ళీ తర్వాత ఇది చెక్ చేసిన తర్వాత ఏం వాల్యూ రాయలేదంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళాలి. ఇది చెక్ చేయాలి, ఇది రాయకపోతే నెక్స్ట్ కండిషన్, అంటే ఇది రాసేసి ఉంటే నెక్స్ట్ కండిషన్. ఇలా మనకు 1 by 1 చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఇలా సింక్రనస్గా మనకి చెక్ చేస్తుంది. ఫస్ట్ మనకి ఇఫ్ కండిషన్ ఇఫ్ ఎంటీ అంటే ఎఫ్ నేమ్ డాట్ లెంత్ అనమాట, డబుల్ ఈక్వల్ టు ఎంటీ
ఆర్ fname డాట్ సారీ fname డాట్ lname రాశా fname ఈక్వల్ టు empty అండ్ fname డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0. లెంత్ కానీ లేదనుకుంటే ఎంటీ కానీ fname డబుల్ ఈక్వల్ టు ఎంటీ ఆర్ fname డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఓకే వీటి వాల్యూ fname డబుల్ ఈక్వల్ టు ఎంటీ ఆర్ fname డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనకు అలర్ట్లో చూపిస్తున్నా అలర్ట్లో మనకు ఎంటర్ fname అని రాస్తాను ఎంటర్ fname నో సిరీస్ ఎంటర్ fname ఎంటీగా ఉంది డేటా ఎంటీగా ఉంది ఏం డేటాని ఎంటర్ చేయలేదు అందుకోసం మనకు ఇట్స్ ఎంటీ అనమాట మనకు ఇప్పుడు మనకు ఎంటీ ఇచ్చిన తర్వాత మనకి ఎంటీ ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఇన్ కేస్ డేటా ఇచ్చిన తర్వాత మనకి ఏం చేయాలి ఎల్స్ డేటా ఇచ్చామనుకోండి మనకి అలర్ట్లో మనకి సక్సెస్ అని ఇస్తాం దిస్ సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను fname ఇవ్వలేదు ఇవ్వకుండా రిజిస్టర్ క్లిక్ చేయగానే ఎంటర్ fname అంటున్నారు సో నేను ఎంటర్ fname ఏదో ఒకటి రాశాను నెక్స్ట్ నేను కండిషన్ చెక్ చేయలేదు చెక్ చేస్తే ఓకే ఇప్పుడు fname టైప్ చేయగానే నాకు ఇంకా మిగతాది ఏమొద్దు నెక్స్ట్ డైరెక్ట్గా సక్సెస్ అనమాట సేమ్ ఇదే మెసేజ్ ఇక్కడ రావాలనుకుంటున్నా మీరు ఏదైనా సరే డేటాని మీరు ఎంటర్ చేయకపోతే ఎంటర్ fname అనేది ఇక్కడ రావాలి సో ఈ కేసులో మనకు ఎంటర్ fname ఇక్కడ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక ట్యాగ్ రాసుకొని ఆ ట్యాగ్కి మనం ఐడి రాసాం ఈఆర్ఆర్ అనేసి దాన్ని సెలెక్టర్ తీసుకుంటున్నా సెలెక్టర్ ఏంటంటే మనకు లెట్ ఈఆర్ఆర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దట్ ఐడి ఈజ్ ఈఆర్ఆర్ ఇప్పుడు ఈఆర్ఆర్లోకి మనం కంటెంట్ సెట్ చేయాలి సేమ్ ఇక్కడ మనకు ఈఆర్ఆర్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటర్ fname సేమ్ అదే విధంగా మనకు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ కేసులో వాల్యూ వచ్చేసి మనకి ఏం కావాలి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ నౌ సీ దిస్ అవుట్పుట్ రిఫ్రెష్ నౌ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా కానీ ఇక్కడ నుండి ఎంటర్ fname బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే నెగిటివిటీది మీరు ఎంటర్ చేయలేదు అనేది నెగిటివిటీ ఆ నెగిటివిటీ చూపించాలంటే మనం ఏ కలర్లో చూపించాలంటే రెడ్ కలర్లో చూపించాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా నెక్స్ట్ మనకు రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఇట్స్ ఏ పాజిటివ్ అనమాట ఇది ఇట్లా పాజిటివ్ని గ్రీన్లో చూపించాలి నెగిటివ్ని రెడ్లో చూపించాలి ఇలా రెడ్లో చూపించాలంటే దీనికి కలర్ కూడా ఇవ్వాలి ఈఆర్ఆర్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ రెడ్ దట్స్ ఇట్ అండ్ అదేవిధంగా ఈఆర్ఆర్ డాట్ స్టైల్ డాట్ కలర్ గ్రీన్ అన్నమాట ఇక్కడ ఈ కేసులో గ్రీన్ సిరీస్ అవుట్పుట్ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఎంటర్ fname ఎంటర్ fname నెక్స్ట్ fname ఎంటర్ చేశాను సో నౌ రిజిస్టర్ సక్సెస్ఫుల్ ఇట్స్ గ్రీన్ కలర్ ఇలా మనకు ఒక్కొక్క వాల్యూని మనకు వ్యాలిడేషన్ చేస్తాం నౌ ఇదే విధంగా మనకు ఇంకొక కండిషన్ చెక్ చేయాలి ఎల్ నేమ్ ఉందా లేదా మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలంటే ఎల్స్ ఇఫ్ అనేసి యూజ్ చేస్తాం ఈ ఎల్స్ ఇఫ్లో మళ్ళీ మనం ఇక్కడ fname రాస్తున్నాం fname చెక్ చేస్తున్నాం సేమ్ లైక్ ఇంకా ఏం లేదు ఇక్కడ lname డబుల్ ఈక్వల్ టు ఎంటీ lname డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ ఎంటీ ఆ కేసులో మనకి ఏంటంటే ఎంటర్ lname రావాలి అండ్ అదేవిధంగా మనకు ఈమెయిల్ lname తర్వాత మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి lname తర్వాత ఏముంది అనేసి lname తర్వాత మనకి ఈమెయిలే ఉంది సో డైరెక్ట్గా మనకు lname తర్వాత మనకి ఈమెయిల్ అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఇక్కడ మనకు ఎంటర్ ఈమెయిల్ నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ తర్వాత మనకి ఫోన్ నెంబర్ అండ్ అదేవిధంగా మనకి ఫోన్ అదేవిధంగా ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎంటర్ ఫోన్ రెడ్ కలర్ నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ డాట్ లెంత్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్
నెక్స్ట్ అదేవిధంగా సి పాస్వర్డ్ ఇక్కడ మనకి సి పాస్వర్డ్, సి పాస్వర్డ్ ఇక్కడ మనకు ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్. సో ఫస్ట్ వన్ బై వన్ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్టర్, ఇక్కడ ఎంటర్ ఎఫ్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కండిషన్ ఎంటర్ ఎల్ నేమ్, నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎంటర్ ఈమెయిల్, నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ నెంబర్ నేను ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఎంటర్ ఫోన్ అనమాట, ఫోన్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఎంటర్ పాస్వర్డ్ 123 ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ సి పాస్వర్డ్ ఇవ్వాలి అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ సి అని ఇద్దాం. నా సీ దిస్ ఎంత డేటా ఇచ్చేద్దాం మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మనకు మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాస్వర్డ్ 123 ఇస్తున్నా, సిరీస్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ 123 ఇస్తున్నా. బట్ నేను 1234 ఇచ్చినా మనకి ఏమవుతుంది చూడండి, సక్సెస్ వస్తుంది. ఇక్కడ 123 అండ్ 1234 ఇస్తున్నా, 123 అండ్ 1234 ఇచ్చినా సక్సెస్ అవుతుందంటే రాంగ్ అనమాట. అంటే దీని తర్వాత మనం ఏం చెక్ చేయాలి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఈక్వలా కాదని చెక్ చేయాలి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఈక్వలా కాదనేసి ఇక్కడ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయితే అప్పుడు మనకి ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్, ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్. ఓకే, సేమ్ అదేవిధంగా మనకి నౌ సీ దిస్ అవుట్పుట్. ఇక నేను డేటా అంతా ఫిల్ చేస్తున్నా, 123 ఇస్తున్నా అండ్ 1234 ఇస్తున్నా. నౌ సీస్ ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్, ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్. నౌ సీస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్. బట్ నాకు ఈ కండిషన్ని యాక్సెప్ట్ చేయండి అనేసి రావాలి. ఈ కండిషన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ కండిషన్కి నేనేం రాశానంటే ఇట్స్ ఏ చెక్ 1 అని రాశామాట, చెక్ 1. ఈ చెక్ 1 అనే ఐడిని గెట్ చేస్తున్నా. సీ దిస్ ఇక్కడ మనకు లెట్ చెక్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ చెక్ 1. చెక్ 1 ఇక్కడ మనకి ఏంటంటే చెక్డ్ అనమాట. ఇక్కడ ఎందుకు చెక్డ్ రాస్తున్నాము అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేస్తేనే ట్రూ వస్తుంది, చెక్ చేయకపోతే ఫాల్స్ వస్తుంది. చెక్డ్ మీన్స్ మీరు చెక్ చేశారా లేదా అనేసి. సపోజ్ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చెక్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఈ చెక్లోకి నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్ మనకి నౌ. ఇప్పుడు నేను రిజిస్టర్ అని క్లిక్ చేస్తాను. నౌ సీస్ ఫాల్స్ అంటే మీరు ఎంటర్ చేయలేదు, దాని మీనింగ్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు ఇంకేం నేను సెలెక్ట్ చేసి రిజిస్టర్ క్లిక్ చేస్తే నౌ సీ ఇట్స్ ట్రూ అనమాట. అంటే మనకు ఫాల్స్ వచ్చినప్పుడు మీరు చెక్ చేయలేదని దాని మీనింగ్, ఫాల్స్ ఇచ్చినప్పుడు చెక్ చేయలేదు దాని మీనింగ్. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ చెక్ వాల్యూని కండిషన్ ఏం రాస్తున్నా అంటే చెక్ డబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే, ఇక్కడ మనకు ప్లీజ్ యాక్సెప్ట్ కండిషన్స్, నౌ ఇక్కడ కలర్ రెడ్ అనమాట. నౌ సీ దిస్ నౌ ఇప్పుడు చూడండి ఎంత మొత్తం. సో ఫస్ట్ ఎంటర్ ఎఫ్ నేమ్, నెక్స్ట్ ఎంటర్ ఎల్ నేమ్, నెక్స్ట్ ఎంటర్ ఈమెయిల్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చాం, పాస్వర్డ్ 123 అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ 12345 ఇచ్చాను. సీస్ ఇక్కడ ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారనేసి అంటున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకు రిజిస్టర్, నెక్స్ట్ ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ కండిషన్స్. నా యాక్సెప్ట్ చేస్తేనే మళ్ళీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అవుతుంది, క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్ దిస్? సేమ్ అదే విధంగా మనకు లాగిన్ కూడా అలాగే చేయాలి. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాగిన్ డాట్ జేఎస్, ఈ లాగిన్లో నేను ఏం చేస్తున్నా అంటే రిజిస్ట్రేషన్ పేజ్ అండ్ లాగిన్ పేజ్. ఇక్కడ మనకు జేఎస్ పేజ్లో మనకు జేఎస్ డాట్ లాగిన్ డాట్ జేఎస్,
ఈ లాగిన్ డాట్ జేఎస్లో నేను మొత్తం కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ లాగిన్‌లో మనకేముందంటే ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఉంది. అండ్ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఉంది అంతే. నెక్స్ట్ మనకి సబ్మిట్ బటన్ ఇలా. సేమ్ ఇది వాల్యూస్‌లో నేను ఓన్లీ ఈమెయిలే తీసుకుంటున్నా. ఓన్లీ ఈమెయిల్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ మాత్రమే తీసుకుంటున్నా. రిమైనింగ్ వాల్యూస్ తీసేస్తున్నా. ఇక్కడ మొత్తం అంతా ఈమెయిల్. ఈమెయిల్. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్. పాస్వర్డ్. నెక్స్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ కేసులో మనకు ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ మనకు లాగిన్ సక్సెస్‌ఫుల్. లాగిన్ సక్సెస్‌ఫుల్లీ. లాగిన్ సక్సెస్‌ఫుల్ అంతే. నౌ సీ దిస్ అవుట్‌పుట్. లాగిన్ చేస్తా. అవుట్‌పుట్‌కి వెళ్దాం. ఇక నేను లాగిన్. సో ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ ఏం రాయలేదు. ఎర్రర్ వాల్యూస్ ఇయన్నీ ఏం రాయలేదు కదా మనకు. సో ఇక్కడ రిజిస్టర్‌లో మనకి ఎర్రర్ వాల్యూ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకు ఎర్రర్ వాల్యూ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు బీటీఎన్ వాల్యూ ఉందా మనకు. బీటీఎన్ ఐడి బీటీఎన్ లాగిన్లో మనకు ఐడి రాయలేదు ఇక్కడ. ఐడి బీటీఎన్. ఐడి ఈక్వల్ టు బీటీఎన్. సీ దిస్. ఎంటర్ ఈమెయిల్. ఈమెయిల్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఎంటర్ పాస్వర్డ్. ఏదో పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. బట్ ఈస్ లాగిన్ సక్సెస్ఫుల్. క్లియర్ అది. సింపుల్ ఫామ్ వ్యాలిడేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్లో ఏ డేటా మనకి ఎంటీగా వెళ్ళకుండా ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ ఎఫ్ నేమ్, ఎంటర్ ఎల్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ ఇలాగా. క్లియర్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనము డేటా ఎంటర్ చేసాం కదా సార్, ఎలిమెంట్ ఏమైనా యాడ్ చేసిన తర్వాత అంటే కొత్తగా ఏమైనా ఎలిమెంట్ యాడ్ చేస్తే మనం ఎంటర్ చేసిన డేటా డిసపియర్ అయిపోతుందా సార్ అది? ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కొన్ని కమాండ్స్ యాడ్ చేసాం కదండి సార్. ఏం కమెంట్స్ అంటే ఫస్ట్ లో మనం ఫస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసాం సార్. అవును. చేసిన తర్వాత మళ్ళీ కోడ్ లో వచ్చి కొన్ని కమాండ్స్ మనం యాడ్ చేసిన తర్వాత డేటా డిసపియర్ అయిపోతుందా సార్ అది? ఏం డేటా అనేసి నాకు అర్థం కాలేదు. అది ఏం డేటా ఈ డిసపియర్ అవుతుంది? మనం ఎంటర్ చేసిన డేటా సార్. మనం ఏం ఎంటర్ చేస్తున్నా? ఓకే, ఇక్కడ ప్రతిసారి ఆ పేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేస్తున్నారు కదా సార్. నార్మల్ గా సేవ్ అయిపోతుంది కదా, అదే అడుగుతుంది. సేవ్ అయ్యేది నెక్స్ట్ కాన్సెప్ట్. అజాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఆ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి అంటే మనం అజాక్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది స్టోర్ అవ్వాలనుకోండి, మీరు ఈ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఈ డేటాను స్టోర్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్లో మీరు స్టోర్ చేసుకోవాలి. ఈ డేటాను ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఆబ్జెక్ట్లో స్టోర్ చేసినప్పుడు అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, లాగిన్ సక్సెస్లో మనకి ఏమైందంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లోనే అనుకోండి. రిజిస్ట్రేషన్లో మీరు రిజిస్టర్ చేయగానే ఆ డేటా వచ్చేసి మనకు ఒక చోట స్టోర్ అవ్వాలి అనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఉంది కదా. ఇక నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏం తీసుకుంటున్నాను అంటే సో డేటా. సో లెట్ డేటా ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఆబ్జెక్ట్లో మనకు ఎఫ్ నేమ్ కోలన్ ఇక్కడున్న ఎఫ్ నేమ్, లేకపోతే ఇక్కడ మనకు ఎఫ్ ఫుల్ ఫస్ట్ నేమ్ కోలన్ ఇక్కడ వస్తున్న ఎఫ్ నేమ్, దీనిలో ఉన్న ఎఫ్ నేమ్ అనమాట. ఇక్కడ వస్తున్న ఎఫ్ నేమ్ ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కామా లాస్ట్ నేమ్ కోలన్ ఎల్ నేమ్ కామా ఈఎం అనేసి ఇస్తున్నా ఈమెయిల్. ఇలా మనకు స్టోర్ చేసుకొని ఇలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం సక్సెస్లో మనకి ఇక్కడ డేటా వస్తుంది. మళ్ళీ ఈ డేటాని మనం తీసుకొని వెళ్ళి సర్వర్కి పంపించాలి. ఎన్ని ఉంటాయి అవన్నీ మనకి టుమారో కాన్సెప్ట్లో నేర్చుకోవచ్చు. అజాక్స్ అనే కాన్సెప్ట్. చెప్తాను, ఒకసారి చూద్దాం. అజాక్స్కి ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి ఇవాళ క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాం, లాగిన్ చేసాం. ఇవాళ ఓన్లీ థియరిటికల్ పాయింట్స్. టుమారో వచ్చేసి ప్రాక్టికల్గా చెప్తాను దీనికి. ఇప్పుడు మనకి ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్టర్ ఫామ్. అండ్ అదేవిధంగా మీకు స్టార్టింగ్ క్లాస్లో నేను చెప్పింది మీకు డెమో క్లాస్ అర్థమైంటే మీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇది
ఇది డేటాబేస్ అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్, ఇది డేటాబేస్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో మనము ఎఫ్ నేమ్ ఇచ్చాం, ఎల్ నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం, అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చాం. ఈ ఫీల్డ్స్ అన్నిటిని మనం ఎంటర్ చేస్తున్నాం డేటాని. డేటాని మనం ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం రిజిస్టర్ని క్లిక్ చేస్తామో అప్పుడు డేటా వచ్చేసి మన డేటాబేస్కి వెళ్ళాలి. రైట్? ఇదే కదా మనం జరగాల్సింది. ఎక్కడో చోట స్టోర్ చేయాలంటే ఇట్స్ ఏ Yes, sir. డేటాబేస్ అంతే. డేటాబేస్లో మనకి ఎందుకోసం అంటే టు స్టోర్ ది డేటా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి జరగాలి అంటే మధ్యలో మీడియేటర్ అవసరం. ఆ మీడియేటర్ ఏంది చెప్తారా? ఆ మధ్యలో మీడియేటర్ మనకు అవసరం. ఏంటి ఆ మీడియేటర్? ఎనీవన్? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో మనం స్టోర్ చేయాలంటే టు స్టోర్ ది డేటాను స్టోర్ చేయాలంటే మీడియాలో మనకు ఒక మీడియేటర్ అవసరం. ఏంటి చెప్తారా? ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. మనకు అవసరం. బట్ మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకోలేదు. బట్ నేను నా ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న డేటా అంటే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఉన్న డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. చేయాలంటే మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. బట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నాకు రాదు. రానప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ పర్సన్ మనం ఏ పారామీటర్స్‌లో ఉన్న డేటాని మనం సేవ్ చేయాలనో, అంటే ఏ పారామీటర్స్ ఉండే డేటాని ఏ పారామీటర్స్‌లోకి స్టోర్ చేయాలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ అదే విధంగా ఏ యూఆర్ఎల్‌లో స్టోర్ చేయాలి, ఏ యూఆర్ఎల్‌లో డేటాని స్టోర్ చేయాలి, ఏ పారామీటర్‌లో స్టోర్ చేయాలి, ఏ యూఆర్ఎల్‌లో స్టోర్ చేయాలి, అండ్ అదే విధంగా పారామీటర్స్ అండ్ అదే విధంగా మనకు ఏ మెథడ్‌లో సెండ్ చేయాలి. ఈ డేటా మొత్తం అండ్ ఏ ఫార్మాట్‌లో సెండ్ చేయాలి డేటాని. ఏ ఫార్మాట్ జేసన్ ఫార్మాటా లేదా ఆబ్జెక్ట్ ఫార్మాటా, ఏ ఫార్మాట్ ఫార్మ్ డేటా ఫార్మాటా, ఏ ఫార్మాట్‌లో డేటాని మీరు సెండ్ చేయాలి అనేసంటారు. ఇలా మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఈ డేటా ఇస్తారు. ఈ డేటాని మనం ఏమంటామంటే జస్ట్ ఏపీఐస్ అంటాం. ఏపీఐస్‌ని బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యూజింగ్ అజాక్స్ కాన్సెప్ట్ వి ఇంటిగ్రేట్ ఏపీఐస్‌ని ఇంటిగ్రేషన్ చేస్తాడు. ఎవరైతే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఎవరైతే ఈ ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్ ఈ ఏపీఐస్ అన్ని నేను ఇస్తాను మీకు. అది ఎలా ఉంటదంటే మనకు రిజిస్ట్రేషన్ చేశాం. రిజిస్ట్రేషన్‌లో నేను మనకు కావాల్సిన పారామీటర్స్ ఉన్న డేటాని ఈ లింక్ అంటే ఈ షీట్‌ని మీకు షేర్ చేస్తాను. ఈ షీట్‌లో మనకి ఇది యూఆర్ఎల్ అన్నమాట. ఇది యూఆర్ఎల్. రిజిస్ట్రేషన్ చేయాలంటే మనకు మెథడ్ పోస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి ఈ యూఆర్ఎల్‌కి ఈ యాడ్ అంటే ఈ ఎండింగ్‌లో యాడ్ చేయాలి ఈ వాల్యూ. నెక్స్ట్ పారామీటర్స్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. మన దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ పారామీటర్‌లకి సెండ్ చేయాలి. మనం ఏ టైప్ ఆఫ్ డేటాలో పంపించాలంటే ఫార్మ్ డేటా ఫార్మాట్‌లో పంపించాలి. అంటే లాగిన్ చేయాలంటే లాగిన్‌కి సెపరేట్ ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసిన యూజర్స్ అన్నిటిని గెట్ చేసుకోవాలంటే గెట్ మెథడ్ ఉంది. డిలీట్ చేయాలంటే పోస్ట్ మెథడ్. అప్డేట్ చేయాలంటే పోస్ట్ మెథడ్. ఇలా అన్నమాట. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ మనకుంటాయన్నమాట. క్లియర్? ఈ ఈ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే అజాక్స్ కాన్సెప్ట్. సో, టుమారో ఈ మిడిల్‌వేర్‌లో మనకి కోడింగ్ రాయాలి మనం. ఈ మిడిల్‌వేర్‌లో అజాక్స్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ యూఆర్ఎల్స్ అంటే బేస్డ్ ఆన్ ఏపీఎస్‌ని బేస్ చేసుకొని మనం కోడింగ్ రాసి మన దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో మనం స్టోర్ చేస్తాము. ఓకే. అది టుమారో కాన్సెప్ట్. అర్థమైందా ఇప్పటివరకి? వాలిడేషన్ అర్థమైందా?
ఇది ఇవాల్టి కాన్సెప్ట్ అనమాట. సో, టుమారో ఈ కాన్సెప్ట్‌కి సంబంధించింది ప్రాక్టికల్‌గా చూస్తాం. సో, మాక్సిమం టుమారో జావాస్క్రిప్ట్ అయిపోద్ది. ఓకే. థాంక్ యూ.